వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే చాలామంది అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటారు. అండ్ న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఒక పేరుని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి సో ముందే కొంత ప్రెడిక్షన్ తీసుకొని ఏ విధంగా ఉంటే బాగుంటుంది అండ్ పేరులో కనుక డెఫినెట్గా ఆ నంబర్స్ ఉంటే సో అబ్రాడ్ వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం ఉండేలా ఉంటుందా, న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకున్నాం. హలో సార్. సో చాలామందికి ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి, ఫారెన్లో జాబ్ చేయాలి, లేదా ఫారెన్లో బిజినెస్ చేయాలి, విదేశాలకు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి. ఇది చాలామందికి కోరిక ఉంటుంది. కొంతమందికి తీరుతుంది, కొంతమందికి తీరదు. సో విదేశాలకు వెళ్ళాలంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు విదేశాలకు ఎక్కువ వెళ్తారు. సో 7 సముద్రాలు దాటాలంటే పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, పేరులో ఏ నంబర్ ఉండాలి, ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈజీగా సముద్రాలు దాటుతారు. సో 7, 16, 25న పుట్టిన వాళ్ళకి శక్తులు ఎక్కువ ఉంటాయి. 7 అంటేనే సప్త ఋషులు, సప్త స్వరాలు, రథసప్తమి, ఇటేడు తరాలు, అటేడు తరాలు, వారంలో 7 రోజులు, మన వెంకన్న 7 కొండల మీద. 25న పుట్టారు జీసస్, 25 అన్నా 7. బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం 786. 7 అంటే బిస్మిల్లా. సో 7న పుట్టిన వాళ్ళకి ఈ సప్త సముద్రాలు, దే కెన్ క్రాస్ ద ఓషన్స్ అట్ విల్. సో 7లో పుట్టిన వాళ్ళు కేతు ప్రభావం వల్ల, విపరీతమైన తెలివితేటల వల్ల ఈ నాలెడ్జ్ని యూస్ చేసుకొని వీళ్ళు ఫారెన్కి వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, అక్కడ జాబ్ చేయొచ్చు, అండ్ దే కెన్ లివ్ వెరీ వెరీ హ్యాపీలీ. 7, 16, 25, ఈవెన్ 16న పుట్టిన వాళ్ళు నేను కొన్ని లక్షల మంది చూశాను. 16 పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు, పేరులో 16వ నంబర్ ఉంటే ఫారెన్కి వెళ్ళినా కూడా అక్కడ ప్రమాదాలు పిలుచుకుంటారు. ఈ మధ్య అమెరికాలో చాలా కాల్పుల ఘటనలు వింటూనే ఉన్నాం, నెలకు 1, 2. అక్కడ చనిపోయిన వాళ్ళలో మ్యాక్సిమం 16 నంబర్ వాళ్ళు. 16 డేట్ ఆఫ్ బర్త్ వేరే, 16 నంబర్ వేరే. సో 16 లెటర్స్ ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది, 16 లెటర్స్ ఉన్న ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది, 16 ఉన్న బుడ్డా వెంగల్ రెడ్డి గాట్ కిల్డ్ బై నక్సలైట్స్. 16 పుట్టచ్చు, 16 పుట్టిన అరవింద్ కేజ్రీవాల్ 2 సార్లు ఢిల్లీ సీఎం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి 16, సాయిఫ్ అలీఖాన్ 16. సో 16న పుట్టి పెద్ద పెద్ద పోస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే హైట్ వెళ్తారు, బట్ అక్కడ సస్టైన్ కాలేరు, రిమైన్ కాలేరు, తిరిగన్నా వచ్చేయాలి ఆర్ గెటింగ్ కిల్డ్ ఆల్సో. ఎందుకంటే బుల్లెట్ ఫైర్ చేస్తే అది లాక్కునేది 16 నంబర్. 16 నంబర్ అత్యంత ప్రమాదకరం. అండ్ 25 నంబర్ చాలా చాలా అదృష్టమైన పుట్టుక. సో ఎక్కువ మంది ఇంజనీర్స్ ఉంటారు ఈ 25న 7న, అండ్ సగం మంది డాక్టర్స్ ఉంటారు, హైలీ టాలెంటెడ్. నేను చూసి చాలామంది ఈ 7, 16, 25 వాళ్ళు మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో విదేశాల్లో బాగా రాణిస్తున్నారు. మెయిన్లీ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, లండన్, జర్మనీ. ఈ మెయిన్గా ఈ 5 to 7 కంట్రీస్లో బాగా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే అమెరికా కూడా 7 లెటర్సే, జర్మనీ కూడా 7 లెటర్సే. ఈ 7కి 7 అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో 7 వాళ్ళు ఎలాంటి కష్టాన్ని వచ్చినా తప్పించుకోగలరు, ఎలాంటి ప్రమాదాల నుంచి అయినా సరే ఇంటికురు వాసులో తప్పించుకోగలరు. అండ్ దే కెన్ అట్రాక్ట్ లక్ వెరీ ఈజీలీ. బ్యాడ్ లక్ని తప్పించుకోగలరు, లక్ని అట్రాక్ట్ చేయగలరు. జరగబోయేది కూడా ముందే వాళ్ళకి ఇంట్యూషన్స్, హాలుసినేషన్స్ రూపంలో తెలుస్తుంటాయి. సో దే ఆర్ వెరీ వెరీ లక్కీ పీపుల్. సెకండ్ వచ్చి 5, 14, 23లో పుట్టిన వాళ్ళు విదేశాలకు వెళ్ళగలరు, బాగా చదువుకోగలరు, బాగా సెటిల్ అవ్వరు. నాకు చాలామంది ఉన్నారు క్లయింట్స్ ఇలా ఫారెన్లో. సో ఇజ్రోలో పనిచేసే హెడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చౌదరి గారు, సో ఇతని కొడుకు జర్మనీ వెళ్ళాలని 2 సార్లు వీసా రిజెక్ట్ అయింది. అబ్బాయి బీటెక్ చేశాడు,
సో ఆ అబ్బాయి పేరులో 6 అక్షరాలు ఉన్నాయి. నేను 7 అక్షరాలు పెట్టి, మేము నాన్నగారు నేను ఇద్దరం ఉన్నాము. సో నేను కరెక్షన్ చేశాక నాన్నగారు ఇచ్చారు. 7 లెటర్స్లో పెట్టాము. పేరులో కూడా 25వ నంబర్ పెట్టాము. ఇది పెట్టిన తర్వాత 40 డేస్కి ఎంబసీకి వెళ్ళమన్నాము. సో ఆయనకి వీసా అప్రూవ్ అయింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని మోర్ దెన్ 30 మెంబర్స్ని మాకు సజెస్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ బెంగళూరు. 30 మందికి వీసా అప్రూవల్ అయింది. సో ఇక్కడ ఏమంటే నంబర్ బాగుంటే, పేరులో నంబర్ బాగుంటే మనము సముద్రాలు దాటవచ్చు. పర్టికులర్గా పేరులో 25 నంబర్, 34 నంబర్, 43 నంబర్ ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళగలరు, వ్యాపారాలు చేయగలరు, అండ్ ఎలాంటి సమస్యల నుంచి కూడా తప్పించుకోగలరు. సో 7 సిరీస్ అండ్ 5 సిరీస్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. సో నాకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక అస్ట్రాలజర్ కలిశారు, హైదరాబాద్ పెద్ద అస్ట్రాలజర్ ఆయన. సార్ మా అబ్బాయి అమెరికాకి వెళ్ళాడు, ఎంఎస్ చేశాడు, ఇక్కడ ఎంటెక్ చేశాడు. అతని జాతకం ప్రకారము పోయిన సంవత్సరం నుంచి విపరీతంగా డబ్బు సంపాదించాలి, నేను అతను డబ్బు సంపాదిస్తాను, అప్పులన్నీ చేసి పంపించాను. బట్ మా వాడికి 11 మంత్స్గా ఖాళీగా ఉన్నాడు, జాబ్ లేదు. మీ దగ్గర రావాలా వద్దా చాలా ఆలోచించాను, ఎందుకంటే నేను పెద్ద అస్ట్రాలజర్ని. నేనేం చెప్పానంటే నాకు జబ్బు చేసినా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఎవరిది వాళ్ళకి పని చేయదు, తప్పు లేదు. నేనని అలా అని వాళ్ళని తక్కువ చేసి చూడను, మాట్లాడను. ఎవరి విద్య వాళ్ళది. న్యూమరాలజీ ఏమంటే జాతకాలు చూడం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అదృష్టాన్ని ఇచ్చేది న్యూమరాలజీ. సో ఆ అబ్బాయి పేరులో ఒక లెటర్ మార్చి ఇచ్చాను. కేవలం 23 రోజుల్లోనే పెద్ద ప్యాకేజ్ జాబ్ వచ్చింది. అతను వచ్చి నాకు స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో విదేశాల్లో ఉండి ఉద్యోగాలు లేక బెంచుల మీద చిన్న చిన్న హోటల్స్లో చిన్న పనులు చేసుకొని పెట్రోల్ బంకులో పనిచేసి చాలామంది. సో 1998లో మా చెల్లి నవిత అమెరికా వెళ్ళింది. షీ సెటిల్డ్ దేర్, షీ ఈస్ వర్కింగ్ యాజ్ అడిషనల్ డైరెక్టర్, పెద్ద పోస్ట్లో ఉంది. కొన్ని వేల మంది అక్కడ జాబ్స్ లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు కలిసినప్పుడు తెలుగు వాళ్ళు నా నంబర్ ఇవ్వడం, నేను వాళ్ళ పేరులో కరెక్షన్లు చేయడం, వెంటనే వాళ్ళకి జాబ్ రావడం. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇంతకన్నా ఆనందం ఏముంది? మనం ఎవరు అడిగారు డాక్టర్గా హాయిగా ఉండకుండా ఈ రంగంలోకి వచ్చారు అని. డాక్టర్గా వైద్యం చేస్తూనే ఉండాలి. ఈరోజు జ్వరంకి వస్తాడు, రేపు కడుపు నొప్పికి వస్తాడు, ఎల్లుండి తలనొప్పికి వస్తాడు. సో దిస్ ఈజ్ ఎ రన్నింగ్ ప్రాసెస్. యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ ఒక్కసారి కరెక్షన్ ఇస్తే మళ్ళీ లైఫ్లో వాళ్ళు కలవరు. వాళ్ళు బాగుంటారు, కలవాలన్నా బిజీగా ఉండి వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళ మనసులో నా మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. ఎంతోమందికి చెప్తుంటారు. నాకు క్లయింట్స్ లాస్ట్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్గా పెరుగుతూనే ఉన్నారు. ఏదైనా ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళకి ఒక చెడ్డ పేరు, ఒక ఇమేజ్ తగ్గుతుంది. నాకు ఇమేజ్ తగ్గడం లేదు. సో జస్ట్ డైల్లో రేటింగ్స్లో టాప్లో ఉన్నాను. వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. సో మీరు విదేశాల్లో ఉండి ఇబ్బంది పడుతుంటే మీ పేరులో అక్షరం మారుస్తాను, అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యేలాగా, బాగా డబ్బు సంపాదించేలాగా మీ పేరులో చిన్న కరెక్షన్. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పేరు కోర్స్ రాసుకుంటే చాలు. యూ విల్ బి బ్లెస్డ్, హ్యాపీ, హెల్తీ, వెల్తీ విత్ లాంగ్ లైఫ్ స్పాన్. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే
మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.